అయితే చదవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే పితృ ఆత్మలకు శాంతి కలుగుతుంది. జీవితపు నైతిక మార్గము యొక్క విలువలు ఎలా ఉండాలి, జ్ఞానం ఎలా సంపాదించాలి, ఎలా ఉండకూడదు, ఒక మనిషి ఎలా ఉండాలి అనే అంశాలు తెలుస్తాయి. దీంతోపాటు నరకాల భయం వల్ల, అంటే ఈ పాపం చేస్తే మనకి నరకం వస్తుంది, ఈ పాపం వల్ల ఇలాంటి శిక్షలు ఉంటాయి అనే భయము ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి పాపాలు చేయడానికి భయపడి పాపకర్మలకు మనిషి దూరంగా ఉంటాడు. తరువాత మరణానంతర జీవితం పట్ల ఒక అవగాహన బతికుండంగానే ప్రతి జీవికి తెలియాలి. మరణం తర్వాత ఏమిటి, నేను ఎక్కడికి వెడతాను, నా పయనం ఏమిటి, ఈ ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది, ఆ ప్రయాణాల్లో ఆ మార్గంలో నాకు ఏమేమి తెలుస్తాయి, నేను ఏమేమి పాపాలకు ఏమేమి శిక్షలు అనుభవించాలి, అలా సంక్షిప్తంగా ప్రతి ఒక్కటి బతుకున్నప్పుడే మనిషి తెలుసుకునే అవకాశము, తద్వారా చెడు కర్మలకు దూరంగా ఉండే అవకాశము ఈ గరుడ పురాణం చదవడం వల్ల తెలుస్తుంది.